నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. అన్నామలై రాజీనామాతో బీజేపీ మిత్రపక్షాలను మింగేస్తోంది అనే చర్చ మళ్ళీ మొదలైంది. అసలు వాస్తవాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలో నిజం లేదని మనకు తెలుస్తుంది. అన్నామలైని పార్టీలో ఉంచడానికి బీజేపీ అధిష్టానం గట్టి ప్రయత్నం చేసింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి మొదలు పెడితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు ఆయనతో స్వయంగా చర్చించారు. పార్టీ ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చి భవిష్యత్ నాయకుడిగా చూసింది. కానీ అన్నామలై సొంత రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన వి ద లీడర్స్ ఫౌండేషన్ ద్వారా కొత్త పార్టీని స్థాపిస్తున్నారు. బీజేపీపై చేస్తున్న మిత్రపక్షాలను నాశనం చేసే ఆరోపణ ఒక పాత వాదన. ఇది కేవలం ప్రచారం మాత్రమే తప్ప రాజకీయ వాస్తవం అయితే కాదు. బీహార్లో బీజేపీ జేడీయూ సంబంధం ఒక ఉదాహరణగా తీసుకుంటే 2020 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్నే సీఎంను చేశారు. అక్కడ కూటమి ధర్మాన్ని బీజేపీ గౌరవించింది. నితీష్ కుమార్ను ఎన్డీఏ నుంచి బీజేపీ బయటకు పంపలేదు. జేడీయూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా అప్పట్లో కలిగి ఉంది. జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్ వంటి నేతలను బీజేపీ గౌరవం ఇచ్చి కూటమిలో కొనసాగిస్తోంది. వారి పార్టీలకు కూడా రాజకీయ స్థానాన్ని బీహార్లో కల్పిస్తోంది. మహారాష్ట్రలో శివసేన విషయంలో కూడా ఇదే జరిగింది. మహారాష్ట్రలో శివసేన పార్టీతో 3 దశాబ్దాల అనుబంధం బీజేపీకి ఉంది. 2019లో బీజేపీకి 105 సీట్లు వచ్చినా మిత్రపక్షంతో కలిసి నడిచింది. ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా వేరే కూటమి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఏక్నాథ్ షిండే వర్గం వచ్చాక బీజేపీకి ఎక్కువ బలం ఉన్న షిండేనే సీఎం చేశారు. ఇది బీజేపీ కూటమి రాజకీయాలకు నిదర్శనం. పంజాబ్లో అకాలీదళ్తో 2 దశాబ్దాల మైత్రి ఉంది. అకాలీదళ్ స్వయంగా ఎన్డీఏ నుండి బయటకు వెళ్ళిపోయింది. బీజేపీ వారిని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఇక ఉత్తరప్రదేశ్లో అప్నాదల్, నిషాద్ పార్టీలను బీజేపీ ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంది. వారికి కేబినెట్లో చోటు కల్పించి అధికారాన్ని పంచుకుంది. పెద్ద రాష్ట్రాల్లో సామాజిక సమీకరణల కోసం మిత్రపక్షాలు అవసరమని బీజేపీ గుర్తిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో బీజేపీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రాంతీయ పార్టీలకే బీజేపీ నాయకత్వం అప్పజెప్పింది. నాగాలాండ్లో ఎన్టీపీపీతో కలిసి పాలన కొనసాగిస్తోంది. మేఘాలయ, మణిపూర్, అసోంలలో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సొంత బలం ఉన్న ప్రాంతీయ ఆకాంక్షలకు బీజేపీ విలువ ఇస్తోంది. అందుకే ఈశాన్యంలో ఎన్డీఏ వేగంగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకి బీజేపీ సరైన ప్రాధాన్యతనే ఇస్తోంది. 2024 తర్వాత కూటమి స్థిరత్వం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది బీజేపీ ప్రధాన వ్యూహం. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మిత్రపక్షాలను వాడుకుంటుంది. తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేతో ఉండి ఇప్పుడు విజయ్ పార్టీతో వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పెద్ద పార్టీ ప్రభావం ఉండటం సహజమైన ప్రక్రియ. అది బీజేపీకి మాత్రమే పరిమితం కాదు. మిత్రపక్షాలు బలహీనపడటం అనేది ఒక సహజమైన పరిణామం మాత్రమే. దీన్ని కుట్ర అని పిలవడం వాస్తవ విరుద్ధం. ఒకవేళ బీజేపీ మిత్రపక్షాలను మింగేస్తుంటే మళ్ళీ ఎందుకు చిన్న పార్టీలు ఎన్డీఏలో వచ్చి కాషాయ జెండా నీడన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. మిత్రపక్షాలతో విడిపోవడం, కలవడం రాజకీయాలలో నిరంతర ప్రక్రియ. అన్నామలై ఉదంతం కూడా పార్టీ అంతర్గత నిర్ణయం. దీనికి బీజేపీని తప్పుపట్టడం సమంజసం కాదు. ప్రాంతీయ పార్టీల అభివృద్ధికి బీజేపీ సహకరిస్తోంది. కూటమి ధర్మం పాటించడంలో బీజేపీ నిలకడగానే ఉంది. రాజకీయాల్లో ఎవరికి వారు తమ ఎదుగుదల కోసం చూసుకుంటారు. కాబట్టి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ విమర్శలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా రాష్ట్రాల్లో బీజేపీతో పొట్టు పెట్టుకున్న చిన్న చిన్న పార్టీలు
చరిత్రలో కలిసిపోతున్నాయా? తమ ప్రాముఖ్యాన్ని కోల్పోయి, తమ ప్రాధాన్యతను కోల్పోయి, తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఆ చిన్న చిన్న పార్టీలను బీజేపీ మింగేస్తుందా? మీకు అలా అనిపించిందా? దీని గురించి కామెంట్ సెక్షన్లో మీ ఫీలింగ్స్ అలాగే మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా రాయండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. గాంధీవం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.